గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే ఈ మధ్య కాలంలో వరుసగా ఇలా ఇంత కంటిన్యూస్ హిట్స్ ఇచ్చే డైరెక్టర్స్ అయితే పెద్దగా జరగలేదు. అక్కడ ఓకే సార్. అండ్ ఇంకొకటి, ఒక రైటర్ డైరెక్టర్ అవుతున్నప్పుడు బేసిక్గా డైలాగ్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా వెళ్తుంది. మామూలుగా ప్రతిసారి పంచులు రాయడానికి ఎక్కువ ఇష్టపడతారు, పేర్లు దిగని చాలామంది అలా ఉన్నారు. కానీ మీ విషయంలో జరగట్లేదు, చాలా బ్యాలెన్స్డ్గా ఉంటున్నారు. ఎలా సాధ్యం అవుతుంది అది? సార్ అంటే నేను అంటే కథలోంచి ఆ మాట వస్తే బాగుంటుందని, అంటే కొట్టాల్సి బాగా రాసాడు అంటకంటే ఆ క్యారెక్టర్ బాగా మాట్లాడిందా అని అనిపించుకోవాలని నా స్వార్థం. క్యారెక్టర్ని బాగా డిజైన్ చేసాడు, సో ఆ క్యారెక్టర్ ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి తప్ప అంతకుమించి ఏం మాట్లాడకూడదు. సో ఇప్పుడు ఒక ఇంటర్వెల్ సీన్ అనగానే, ఇప్పుడు మా టీంలో కూడా కొన్ని ఉంటాయి. ఇంటర్వెల్ సీన్ అనగానే కొంచెం కమర్షియల్ ఉంటారు నా టీంలో కూడా, 2-3 ఇంటర్వెల్ అనగానే ఒక హై ఎక్స్పెక్ట్ చేసేస్తాం, పంచులు మాడేయాలి, ఎన్టీఆర్ ఇవన్నీ ఉంటాయి. బట్ నా సీన్ కంటెంట్ ఏంటి అనేది నేను ఫస్ట్ అసలు డైలాగులు పక్కన పెట్టేద్దాం. మన సీన్ కంటెంట్ ఏంటి, వాళ్ళ అబ్బాయిని కుట్టాడని ఒకసారి కలుద్దామని పిలిపించాడు ఆయన. ఈయన వచ్చాడు, ఈయన వినే ఉన్నాడు. సత్యం గారు జనతా గ్యారేజ్ సంబంధించిన మనిషి, చాలా మంచి ఆయన. సో ఇదే వాళ్ళిద్దరిది. సో వాళ్ళిద్దరు కలిశారు. ఏం ఆడుకుంటారంటే బయట ఏం ఆడుకుంటారో అదే రాయాలని ఆ తాపత్రం. అక్కడ ఎక్స్ట్రాగా సంబంధం లేకుండా పంచులు రాసేసి ఆ సీన్ మూడ్ పోతుందేమోనని నా ఫీలింగ్. మా అబ్బాయి ఎందుకు కొట్టావు అని అడుగుతాడు ఆయన. మా అబ్బాయి మనుషులు ఏదో కొట్టామంటే అంటే మీ అబ్బాయి అడగలేదా? అది న్యాచురల్ డైలాగే. నేను చాలా మంచిదానంటే మీ గురించి, కానీ మీ అబ్బాయి ఉంచదండి, కానీ మీ అబ్బాయి అలా కాదు అంటే బయట మనం ఆడుకునే ఫ్లో. అదే నాకు ఆ ఫ్లో ఇష్టం. అది బెటర్ పంచ్ అవుద్దేమోనని కూడా ఫీలింగ్ నాకు. బయట మన ఒక 2 వ్యక్తులు కలిసిన సినిమాలో కాదు, అంతే. అదే ఆ సీన్కి ఇలాగ మాడుకుంటామేమో. నాకు అది చాలా ఇష్టం. ఎక్స్ట్రాగా రైటర్ డామినేట్ అయ్యి ఇంకో 2 యాడ్ చేద్దామంటే బియ్యంలో రాళ్ళ ఉంటే ఏమన్నా ఫీలింగ్ తీసి పారేయాలి. అదే మీలో రైటర్ ఎక్కడ డామినేట్ చేయరు. ఇప్పుడు మీ 3 సినిమాలలో కూడా ఎంతో కొంత మిర్చిలో డామినేట్ చేసాడేమో, కానీ అది కూడా సీన్ కంటెంట్. సీన్ కంటెంట్లో మెయింటైన్ చేశాను ఫీలింగ్. ఓకే, జనతా గారి సినిమా గురించి మనం ఒక చివరి హాఫ్ అన్ అవర్లో మొత్తం అదే మాట్లాడుకుందాం సార్. ఫస్ట్ జనరల్ క్వశ్చన్స్కి వెళ్దాం. మీరు ఇప్పటివరకు రైటర్గా చేసిన సినిమాలలో ఈ సినిమా నేను డైరెక్ట్ చేస్తుంటే ఇంకా బాగా వచ్చేది అన్న సినిమా ఏదైనా ఉందా? అసలు అంటే అలా ఎక్కువ కంపేర్ చేసుకోలేదు సార్. అసలు అంత మరి నేను చేస్తుంటే చరిత్రలు మారిపోయాను సినిమా ఏం లేదు. డెఫినెట్ అంటే నేను చేస్తే ఇలా చేసి ఉండేవాడిని అనుకుంటాను తప్ప, అంటే నా స్టైల్ వేరే ఉంటుంది తప్ప దాని ఫేట్ మారిపోద్దని. కానీ ఫేట్ అని కాదు, ఇంకా బెటర్గా వచ్చేది అని. బెటర్ అంటే అది అదే అదే అది నా పర్సనల్ స్కేలే. డెఫినెట్గా నా డైరెక్టర్ నేను చెప్పిన దాన్ని ఇంకా బాగా తీసారనే ఫీలింగ్లో ఉండొచ్చు. ఐ డోంట్ గో ఇన్ టు దట్. కానీ బట్ నా కథ నేను బాగా ఎగ్జిక్యూట్ చేసుకోగలను కాన్ఫిడెన్స్ అయితే ఉంది. అండ్ ఇంకోటి సార్, మీరు బిగినింగ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు టార్గెట్ అంటే ఏమనుకొని వచ్చారు? డైరెక్టర్ అవుదామని వచ్చారా, లేకపోతే అలాంటి డైరెక్టరా మీరు, లేకపోతే ఒక రైటర్లోంచి వచ్చిన బాధల్లోంచి వచ్చిన ఒక ఫ్రస్ట్రేషన్లోంచి వచ్చిన డైరెక్టరా మీరు? రైటర్కి సరైన న్యాయం జరగట్లేదు. అసలు ఫస్ట్ రైటర్ అవుదామని వచ్చాను సార్. రైటర్ అవుదామని లేదు ఆనెస్ట్గా చెప్పాలంటే. ఎందుకంటే రైటింగ్ అంటే ఇష్టం తప్ప అంతకుమించి ఏం లేదు అసలు. అసలు రైటింగ్ అంటే ఇష్టం అనే రోజులో సినిమా అసలు ఫస్ట్ సినిమా ఫీల్డే లేదు. రైటింగ్ ఇష్టం తప్ప ఆ రైటింగ్ సినిమా ఫీల్డ్కి వద్దాం అనేది కూడా లేదు. ఆ సినిమా ఫీల్డ్లో రైటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, రైటర్ అవ్వచ్చు, దాని కూడా లేదు. సో అనుకోకుండా లక్కీగా సరే సినిమా ఫీల్డ్కి ల్యాండ్ అయ్యాను, అసిస్టెంట్ రైటర్గా చేరాను. సో రైటర్ అవుదామని తప్ప అసలు డైరెక్టర్ అవుదామని అది లేదు. తర్వాత రైటర్ అయిన తర్వాత కొంచెం ఇబ్బందులు ఫేస్ చేసిన మాట వాస్తవం.
అదొక ఫ్యాక్టరీ డైరెక్టర్ అవటానికి తప్ప కేవలం దానికోసమే డైరెక్టర్ అనటం కూడా తప్పే. ఎక్కడో డైరెక్టర్ ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత డైరెక్టర్ అవుదామని వచ్చింది. సో ప్రాపర్ కథ రాసుకున్న తర్వాత ఎగ్జిక్యూషన్ అన్ని క్రాఫ్ట్స్ నేర్చుకున్నాను, ఈజీయే. ఓకే. సో డైరెక్షన్ చేయొచ్చు నేను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. దాన్ని పుష్ చేసింది ఏంటంటే రైటర్గా కొంచెం న్యాయం జరగట్లేదనే తప్ప ఎక్స్క్లూజివ్గా దానికోసం అయితే అది నెగిటివ్ ఎనర్జీ. యా ఎగ్జాక్ట్లీ. అంటే ఆ నెగిటివ్ ఫోర్స్తో ఏమి డైరెక్టర్ అవలా, అవుదామని ఉంది డైరెక్టర్గా. త్వరగా ఇంకొంచెం లేట్ అయ్యేదేమో అన్ని సక్రమంగా జరుగుంటే. ఇదొక ఫ్యాక్టర్. ఇనఫ్ ఇంకా ఇడదిగా అవుదామని ఉంది, ఇక్కడ పెద్ద న్యాయం జరగట్లా, అది కొంచెం ఆ ఫ్యాక్టర్ యాడ్ అయింది తప్పండి. ఎక్స్క్లూజివ్గా రైటర్గా దానికి కారణంగా అది అనటం తప్పు కూడా. మీరు పోసాని గారి దగ్గర చేశారు కదా, ఆయన ఇప్పుడు అంటే మీరు రిలేటివ్ కూడా ఆయన, అండ్ మీరు 3 సినిమాలు చేశారు కదా, ఆయన డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్ కూడా. మరి 3 సినిమాలు ఎక్కడ కూడా ఆయన పెట్టుకోలేదు, ఏంటి కారణం ఏదైనా ఉందండి? పెట్టుకునే స్థాయి ఆయన పెద్ద ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ రైటరు, బిజియెస్ట్ యాక్టర్ ఇప్పుడు. అదే అందుకే డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్ కదా. అంటే అలా స్కోప్ వల్ల అంటే ఒకటేంటంటే ఒక టైమింగ్ ఉన్న యాక్టర్ అండి ఆయన, ఎక్స్ట్రాడినరీ టైమింగ్. అలాంటి క్యారెక్టర్ పడలా సినిమాలో. హానెస్ట్గా మీరు చూస్తే మిర్చిలో ఈ క్యారెక్టర్ ఆయన చేసి ఉండొచ్చు, శ్రీమతిలో ఆయన చేసి ఉండొచ్చు అనేంత క్యారెక్టర్ ఆయన పడలా ఎక్స్ట్రాడినరీగా. ఆయన సెపరేట్ టైమింగ్ ఉంది ఆయనకి. అండ్ 2 ఎక్కడో మా గురువు గారు అన్నప్పుడు అంటే ఆయన క్యారెక్టర్ ఇవ్వటం అంటే కొంచెం మేము అంటే ఆయన సుశీలం కాబట్టి కొంచెం స్పెషల్ ఇంపార్టెన్స్ కూడా ఇవ్వాలి. సో డెఫినెట్లీ గుర్తునిపోయే క్యారెక్టర్ ఇవ్వాలి తప్ప గురుగారే కదా అని చెప్పి ఏదో క్యారెక్టర్ ఇచ్చి చిన్నగా 1 or 2 సీన్స్లో అంటే అంత ప్రాపర్ క్యారెక్టర్ పడలేదు. అంటే పోసాన గారే చేయగల క్యారెక్టర్, కొంచెం స్క్రీన్ టైం కూడా అంత మంచి క్యారెక్టర్ ఇవ్వాలి. అంటే బోల్డ్ సినిమాలు చేస్తాను కాబట్టి చేస్తే ఒక సూపర్ బ్యాంగ్ ఇవ్వాలి. అంటే బయట క్యారెక్టర్లే చాలా మంచి క్యారెక్టర్లు పడుతున్నాయి. సో మేము రాస్తే ఇంకా మంచి క్యారెక్టర్లు పడాలి ఆయనకి. డెఫినెట్గా అలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇవ్వాలి. ఈ విషయంలో మీకు డిస్కషన్ అడిగారు ఎప్పుడైనా, ఏంటి నాకు సినిమాకి ఒక దాంట్లో ఇవ్వట్లేదని? అలానే ఒకసారి నవ్వుతా అన్నారు తప్ప వెరీ బిజీ యాక్టర్ టక్కన అదే పెద్ద అడిగే మనిషి కూడా అదే కాదు. బట్ కొంతమంది మీద ఒక ఇంప్రెషన్ ఉంటుంది కదా, ఈ సినిమాలో చేయాలని ఆయనకి తెలుసు కదా. గ్యారంటీగా ఒక ఇష్టాన్ని క్యారెక్టర్ రాస్తే సినిమా చూస్తాడు, నాకంటే పెద్ద రైటరు. చూసినప్పుడు క్యారెక్టర్ పడలా, ఇందులో ఏదో నేను చేసేది అనే ఫీలింగ్ ఆయనకే ఉంటుంది ఎందుకంటే రైటర్ కాబట్టి. అదే మీరు అంటే గతంలో ఒక సినిమాకు చేసి మీరు హర్ట్ అయ్యారు అన్న విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు ఆల్మోస్ట్. అది సింహ సినిమా అన్న విషయం. అది అంటే ఎందుకు ఆ విషయంలో ఎందుకు అలా మీరు అక్కడ ఏం జరిగింది అన్నది తెలుసుకోవచ్చు అసలు? అదే అంటే జస్ట్ క్రెడిట్స్ గురించి కొంచెం డిస్కషన్ అంటే ఇవన్నీ పార్ట్ ఆఫ్ ది గేమ్ సార్. ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ లేకుండా నా ఒక్కడికే జరిగిందని అన్నాను నేను. బట్ అందరం బాగున్నాం ఇప్పుడు. ఐ డోంట్ వాంట్ గో ఇంటు పర్సనల్లీ ఇంటు దాట్. మరి పోక్ చేయాలని లేదు నాకు. ఏదో తప్పు జరిగింది అనేది నా ఫీలింగు. మనస్తాపం చెందా, బాధపడ్డాం. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఇంకొంచెం అదొక ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్గా ఇది తెలుసుకొని ముందుకు వెళ్ళిపోవాలి. అది ఇంకా మీకు నమ్మి మోసపోవటం మన తప్పు. ఓకే. సో అంతవరకే, అది తప్ప నాకు లెసనే అది. బట్ ఐ వోంట్ బ్లేమ్ ఎనీవన్. అంటే ఈ ఇండస్ట్రీని కాదు, బయట ఇండస్ట్రీలో కూడా ఏ ఇండస్ట్రీలోనే ఉంటాయేమో సార్ ఇలాంటి మేకప్స్. అందరిలాగే నాకు కూడా జరిగింది. కొంచెం మనస్తాపం చెందాం, కొంచెం నేను డీలా పడిపోకుండా ఐ కేమ్ బ్యాక్ సూన్. ఓకే. కూర్చొని బాధపడటం కంటే త్వరగా నేను పైకి ఎదగాలి, అదే అన్న అదొక ఫ్యాక్టర్. అది మెయిన్ మేజర్ డిసిషన్. అదే అన్న ఆల్రెడీ చిన్న అవుదాం అనుకున్న టైంలో ఇవి రావటం కొంచెం ఎక్కువ ప్లే చేసింది. ఇంకొంచెం హార్డ్ వర్క్ చేయాలి, త్వరగా పైకి రావాలి. ఓకే. ఈ ప్లే చేసినాయి. బట్ ఆల్ పాజిటివ్ ఎనర్జీ అయింది. దానివల్ల ఎక్కువ కష్టపడ్డా, మంచి కథలే రాసుకున్నా, ఎక్కడ నెగిటివ్ ఎనర్జీ ఏం ప్లే అవ్వాలి నా మీద. సో దానివల్ల ఇవాళ చాలా మంచి పొజిషన్లో మంచి స్థాయికి వచ్చాను. దాని లక్కీగా
దాని కథ డైలాగ్స్ రెండు అండి మీరు ఓన్లీ కథ మీదే? అదే ఐ డోంట్ వాంట్ గో టు రియల్లీ పర్సనల్, ఎందుకంటే ఓకే చిన్న సెన్సిటివ్ ఇష్యూస్, ఏదో చిన్న డిస్కషన్ జరిగింది సినిమాకి, జరగకుండా ఉండుంటే ఒక రకంగా ఉండేది, జరిగింది కాబట్టి ఒక రకంగా ఉంది. ఓకే. మీరు ఒక రచయితగా ఉన్నప్పుడు, అసిస్టెంట్గా ఉన్నప్పుడు రకరకాల బాధలు పడ్డారు, అది మీరు ఫేస్ చేశారు కదా. ఇప్పుడు మీరు డైరెక్టర్ అయ్యాక మీ కింద టెక్నీషియన్స్కి రైటర్గా వచ్చు, ఇంకొన్న వచ్చు, అలాంటి బాధలు పడకుండా మీరు తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏంటి అసలు? నా టీమే సార్, నా టెక్నీషియన్స్ అంటే నాకు రైటర్స్ ఎవరు లేరు లక్కీగా. ఓకే.